ఢిల్లీ బ్లాస్ట్ వెనుక జైషే మహమ్మద్ కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో వెలుగులోకి వస్తున్న సమాచారంతో ఫరీదాబాద్, లక్నో, జమ్మూ కాశ్మీర్లో అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటున్నాయి దర్యాప్తు సంస్థలు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు ఘటన వెనుక జైషే మహమ్మద్ మూలాలు బయటపడుతున్నాయి. నిన్న సాయంత్రం 6:52 ఎగ్జాక్ట్గా నేతాజీ సుభాష్ మార్గ్లో ఈ పేలుడు చోటు చేసుకుంది. ప్రస్తుతం నేను ఆ ఘటనా స్థలాన్ని మీకు చూపిస్తున్నాను. పూర్తిగా 6:52 ఒక I-20 కారు ఈ ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 నుంచి ముందుకు కదిలి ఒక్కసారిగా పేలిపోవడం జరిగింది. సుమారు 100 నుంచి 200 మీటర్ల పరిధిలో ఈ విస్ఫోటనం యొక్క ప్రభావం ఉంది. ముఖ్యంగా అమోనియం నైట్రేట్, అలాగే ఇటు ఆయిల్ ఫ్యూయల్కి సంబంధించిన పేలుడు పదార్థాలు, ముఖ్యంగా డిటోనేటర్స్ని ఈ పేలుడులో ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. డాక్టర్ ఉమర్ని ఇటు జైషే మహమ్మద్ ఉగ్రవాది, అలాగే ఇటు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్కి సంబంధించి కీలక సూత్రధారిగా ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం NIA ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా UAPA, అలాగే అక్రమ ఆయుధాలు, ఇటు పేలుడు పదార్థాలకు సంబంధించి, అలాగే BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుని ఇటు కేంద్ర హోంశాఖ ప్రస్తుతం NIAకి అప్పగించడం జరిగింది. ఉదయం 6 గంటల సమయంలో ఇటు ఢిల్లీలోకి ఈ కారు ఎంటర్ అయింది. బదర్పూర్ నుంచి ఇటు సరై కాలేఖాన్, అలాగే ITO, ఇటు ఎర్రకోట వరకు ఈ I-20 కార్ ముఖ్యంగా చేరుకుని సుమారు 3:30 గంటల వరకు ఇదే ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ లాట్లో 3 గంటల పాటు ముఖ్యంగా డాక్టర్ ఉమర్ కూడా అందులోనే ఉన్నారు. బయటకు దిగకుండా లోపలి ఉండి రెక్కి నిర్వహించి ఎగ్జాక్ట్గా 6:52 రద్దీగా ఉన్న సమయంలో ఈ పేలుడుకు పాల్పడ్డారు. అయితే ఈ డాక్టర్ ఉమర్ ఈ పేలుడు తనంతట తానుగా చేసుకున్నారా, ఏమైనా రిమోట్ యాక్సెస్ ద్వారా చేశారా, శాటిలైట్ ఫోన్ ద్వారా ఈ పేలుడు సృష్టించారా ఏంటి అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. FSL, అలాగే ఎనర్జీ, ముఖ్యంగా SPGతో పాటుగా ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఢిల్లీ స్పెషల్ సెల్, అలాగే ఇటు క్రైమ్ బ్రాంచ్కి సంబంధించిన పోలీసులు వీరంతా కూడా వివరాలని సేకరించడం జరిగింది. సో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అనేది చాలా క్రూషియల్ స్టేజ్లో ఉంది. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లోను, అలాగే హర్యానా ఫరీదాబాద్లో, ఉత్తరప్రదేశ్ లక్నోలో అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్లు, అనుమానితుల్ని, ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా డాక్టర్ల ముసుగులో ఇప్పటివరకు ఉగ్రవాదులు అంటే అడవుల్లోనూ సైనిక కాన్వాయ్ల పైన దాడులు చేసేవారు. కానీ ఇప్పుడు డాక్టర్ల ముసుగులో, విద్యావంతుల ముసుగులో ఈ ఉగ్రదాడులకు పాల్పడుతున్న పరిస్థితి. ఉగ్ర సంస్థలకు ఊతమిస్తూ జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ కేసుతో విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ జైషే మహమ్మద్ సంస్థకు సంబంధించిన చీఫ్ మౌలానా మసూద్ అజర్కి ఆశ్రయం ఇస్తున్న పరిస్థితి. సో పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు ఎండగడుతూ మరిన్ని ఆధారాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ తరహాలో మరోసారి ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా భారీ ఆపరేషన్ సైతం భారత ప్రభుత్వం చేపట్టే అవకాశం కనిపిస్తోంది. కర్పర్సన్ రమేష్తో గోపికృష్ణ, TV9 ఎర్రకోట నుంచి.